టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. హెయిర్ లాస్ అండి. చాలామందికి హెయిర్ లాస్ అవుతూ ఉంటది. దీనికి చాలా రెమెడీస్ మీరు కూడా వింటూ ఉంటారు. బట్ ఈరోజు నేను చెప్పబోయే రెమెడీని మీరు 7 డేస్ అంటే 7 డేస్ మీరు ఫాలో అవుతే షూర్‌గా మీరు హెయిర్ ఫాల్ తగ్గించుకొని మీ డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉన్నా గూడా డాండ్రఫ్ ప్రాబ్లమ్ కూడా ఎళ్ళిపోతుంది. అండ్ బాల్డ్ హెడ్ అంటే చిన్నప్పటి నుంచి అంటే వంశపారపర్యంగా వస్తున్న బాల్డ్ హెడ్ ఉంటది గదా! వాళ్ళకి కూడా హెయిర్ పైన రీగ్రోత్ వస్తుందండి. కంపల్సరీ ఈ ఏ రోజులు నేను చెప్పినట్టు మీరు ఈ ఆయిల్‌ను అంటే ఇప్పుడు ప్రిపరేషన్ కూడా మీకు చెప్తాను. ఈ ప్రిపరేషన్‌ను మీరు చేసుకొని ఇంట్ల మీరు రెగ్యులర్‌గా ఇది ఫాలో అవుతే గాని నేను చెప్పినట్టు కంపల్సరీ ఈ ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడతారు. అసలు మనకు అంటే ఈ హెయిర్ ఫాల్‌ను మనం కంట్రోల్ చేసుకుంటూ మన బాల్డ్ హెడ్‌లో మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఏం ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నామో ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ మనం వాడేదండి కరివేపాకు. ప్రతి వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ ప్రతి కూరలలో, ప్రతి వంటకాల్లో కంపల్సరీ మనం యూజ్ చేస్తాం. ఈ కరివేపాకు వల్ల మనకు చాలా లాభాలున్నాయండి హెయిర్‌కి. ఈ కరివేపాకు నేను చెప్పినట్టు యూజ్ చేయడం వల్ల కంపల్సరీ హెయిర్‌లో ఉన్న డాండ్రఫ్ క్లియర్ అవుతుందండి. డాండ్రఫ్ క్లియర్ అయిన తర్వాత మన ఇప్పుడు ఏదైతే హెయిర్ ఉందో, ఆ హెయిర్‌లో ఊడిపోతున్న ఈ వెంట్రుకలకి బలాన్నిచ్చి, గ్రోత్‌ని అక్కడి నుంచి గ్రోత్‌ని స్టిమ్యులేట్ చేస్తుందండి. కొంచెం స్ట్రాంగ్‌గా అవుతాయి. నెక్స్ట్ ఐటమ్ అండి వెల్లుల్లి. ఈ వెల్లుల్లి మనకెందుకు యూజ్ అవుతుందంటే, ఈ వెల్లుల్లి వల్ల మనకు డాండ్రఫ్ ఉంటది కదండీ! ఈ డాండ్రఫ్ కారకమైన క్రిములని చంపేసి, ఆ డాండ్రఫ్ ప్రాబ్లమ్ నుంచి పోగొట్టి, దెన్ హెయిర్ గ్రోత్‌ని స్టిమ్యులేట్ చేస్తా ఉంది. నేను చెప్పినట్టు ఈ వెల్లుల్లితో ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేస్తాం కదా! ఈ రెమెడీని మీరు ఫాలో అవ్వండి. కంపల్సరీ మీ హెయిర్ గ్రోత్ స్టిమ్యులేట్ అవుతుంది. మనం ఇది రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియెంట్ కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్ మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ అవుతుందంటే మన హెయిర్‌ని గ్రోత్ చేస్తూ ఎక్కువ అంటే మినిమమ్ ఈ 7 డేస్‌లో నేను చెప్పినట్టు మీరు పాటిస్తే ఈ 7 డేస్‌లో మీ హెయిర్ నియర్లీ 2 ఇంచుల వరకు పెరుగుతుందండి. సో, ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాము. ఆ ప్రిపరేషన్ కూడా చూడండి. మనం ఫస్ట్ చేయాల్సిన పనేందంటే ఆహ్, కరివేపాకు ఉంది గదండీ! ఈ కరివేపాకుని మనం పచ్చిదైన తీసుకోవచ్చు. అండ్ ఎండిన తర్వాత గూడా చాలా రకాలుగా యూజ్ అవుతుంది. పచ్చిదైతే మనం డైరెక్ట్‌గా మిక్సీ పట్టుకోవచ్చు. లేకపోతే ఎండిందనుకోండి, ఎండిన కరివేపాకును ఫస్ట్ మనం నీడలో ఆరబెట్టుకొని, దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్. ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం. ఇలా మనం మిక్సీ పట్టుకుంటాం గదండీ! ఈ మిశ్రమాన్ని ఫస్ట్ బాయిల్ జేసుకోవాలి. ఏది? కొబ్బరి నూనెలో ఫస్ట్ బాయిల్ జేసుకోవాలండి. కొబ్బరి నూనెలో బాయిల్ చేసుకొని అందులో వెల్లుల్లి ఒక 4, 5 వెల్లుల్లి వేసుకోవాలి. అండ్ ఈ పొడిని ఒక 10 నిమిషాలండి కరెక్ట్‌గా. మీకేంది ఒక 10 నిమిషాలే పడుతుంది టైము. ఈ 10 నిమిషాలు మీది కాదనుకుంటే, మీ హెయిర్ సంరక్షణ మీ చేతుల్లోనే ఉంటది. ఏ రోజుల్లో నేను చెప్పినట్టు 7 రోజులండి. 7 రోజుల్లో మీ హెయిర్ అంటే మీకు హెయిర్‌కున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి డాండ్రఫ్ గానివ్వండి, హెయిర్ లాస్ గానివ్వండి, ఎనీథింగ్ మీ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ పోయి కంపల్సరీ మీకైతే హెయిర్ గ్రోత్ అయితే మీరు చూడొచ్చు. ఫస్ట్ స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలండి. సిమ్‌లో పెట్టుకొని దీంతో కోకోనట్ ఆయిల్ మీరు అంటే ఒక వారం రోజులకు సరిపోయేంత కోకోనట్ ఆయిల్‌ని మన హెయిర్‌కి అప్లై చేసుకునేదానికి వారం రోజులు సరిపోయేంత ఆయిల్ ఏసుకోవాలి. అది స్ట్రీమ్ అవుతుంటది కదండీ! వేడవుతుంటది గదా! కొంచెం గోరువెచ్చగా తెలుస్తది మనకి. గోరువెచ్చగా అయిన తర్వాత అందులో వచ్చేసి ఒక 4 అండి. 4 వెల్లుల్లి రెబ్బలు. 4 వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా 4 వెల్లుల్లి రెబ్బలు అంత వేసుకోవాలండి. వారానికి సరిపడేంత అంతే 7 రోజులకు. 7 రోజులు సరిపోయేంత అంత ఏసుకొని బాయిల్ అవుతూ ఉంటది కదండీ! ఈ బాయిల్ అయ్యే టైంలో మనం ఏం చేయాలి? మనం పట్టుకున్నాం గదా! మిక్సీ పట్టుకున్న కరివేపాకుని ఇందులో మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అది మినిమమ్ అంటే మినిమమ్ ఒక 5 నిమిషాలు వేడి చేసుకోవాలండి బాగా. బాగా వేడి చేసుకున్న తర్వాత అది కలర్ కూడా మీరు చూడొచ్చు. దాని కలర్ కూడా పచ్చగా మన కరివేపాకు కలర్ ఏది ఉంటదో అదే కలర్‌లో వస్తుంది. మామూలుగా హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రకాల కారణాలుంటాయండి. అందులో ఒకటొచ్చేసి ఫీవర్ వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ అవుతా ఉంటది. అండ్ ముఖ్యంగా స్త్రీలలోకొచ్చేటప్పటికి థైరాయిడ్ ప్రాబ్లము, పీసీఓడీ ప్రాబ్లము ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా చూస్తా ఉంటాం మనం. చిన్న పిల్లలకు కూడా మనం చూస్తా ఉన్నామండి హెయిర్ ఫాల్. ఏంటంటే వాళ్ళకు చిన్నప్పుడే ఫీవర్‌లు వస్తా ఉంటాయి కదా! అలాంటప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటది. సో, ఇప్పుడు మనం చెప్తున్న రెమెడీ ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చండి. 7 డేస్ అంటే 7 డేస్‌లోనే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. కంపల్సరీ నేను చెప్పినట్టు ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి. 7 రోజుల్లో మీరు ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. ఈ మిశ్రమాన్ని మనం ఫస్ట్ వడగట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ వేడైంది గదా! ఈ వేడైన మిశ్రమాన్ని మనమైతే వడగట్టుకోవాలి. యాక్చువల్ అండి చూసారు గదా! ఈ కలర్‌లో ఉంటది.
మీకు గ్రీన్ కలర్‌లోనే వస్తది. ఎందుకంటే కరివేపాకు ఏ కలర్‌లో ఉంటదో అదే కలర్‌లో ఉంటది. ఇది బెస్ట్ రెమెడీ అండి. కంపల్సరీ 7 రోజుల్లో మీ ప్రాబ్లమ్ నుంచి మీరైతే బయటపడొచ్చు. దీన్ని మన స్కాల్ప్ అంటే మన దూది గాని, లేకపోతే చిన్న పిల్లలకు మనం టానిక్ ఇస్తుంటాం గదండీ! దాంతో డ్రాపర్‌తో గూడా మనకు ఎక్కడెక్కడైతే టోటల్‌గా మన ఇక్కడ హెయిర్‌లో అప్లై చేసుకుంటే 7 రోజులు. ఫస్ట్ 3 రోజులండి దీన్ని చెప్తాను. ఫస్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే, ఫస్ట్ 3 రోజులు ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి. స్నానం చేయకూడదండి. తలస్నానం చేయకూడదు అప్లై చేసుకున్న తర్వాత. థర్డ్ డే అయిపోయిన తర్వాత ఫోర్త్ డే రోజు మీరు తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ మిగతా 3 రోజులు ఉంటాయి కదా! మిగతా 3 రోజులు అప్లై చేసుకొని మళ్ళీ ఎయిత్ డే రోజు మళ్ళీ స్నానం చేయాలి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందని చెప్పేసి మీరే గుర్తిస్తారు. అండ్ హెయిర్ గ్రోత్ అయ్యింది అని కూడా మీరే గమనిస్తారండి కంపల్సరీ. దీంతో పాటు షాంపూ అంటే మనం మధ్యలో అంటే ఈ గ్యాప్‌లో మనం ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్‌లో మనం స్నానం చేస్తాం కదా! తలస్నానం చేస్తాం కదా! తలస్నానం చేసేటప్పుడు మనం ఎలాంటి షాంపూ అప్లై చేసుకోవాలి? ఎలాంటి షాంపూ అంటే ఈ కరివేపాకుతోనండి. ఈ కరివేపాకుతోనే మన దగ్గర ఉన్న చిన్న బయట దొరికే ఏ షాంపూ అయినా పర్లేదండి. ఆ షాంపూని ఈ కరివేపాకు మనం ఏదైతే మిశ్రమం పట్టుకున్నామో పొడి, ఆ మిశ్రమాన్ని కలుపుకొని ఆ షాంపూతోనే స్నానం చేయండి. ఆ షాంపూతో స్నానం చేయడం వల్ల మీరు కంపల్సరీ ఈ 7 డేస్‌లో మీ హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్‌ని మీరు కంపల్సరీ చూస్తారు. మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి కామెంట్ సెక్షన్ కామెంట్‌లు రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.